హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 36. నిద్రపోతున్న తన నడుముకి ఆయింట్మెంట్ రాయబోతున్న విక్రమ్ చేతిని పట్టుకొని కళ్ళు తెరిచి కోపంగా చూసింది అక్షర. అంతే, వెంటనే షాక్ అయిన విక్రమ్ ఏం చేయాలో తెలియక తికమక పడ్డాడు. అతని చేతిని అలానే పట్టుకొని లేచి కూర్చున్న అక్షర, ఏం చేస్తున్నారు విక్రమ్ అని సీరియస్గా అడిగింది. అది నీ నడుముపై నా వల్ల మార్క్ సో అంటూ టెన్షన్ పడుతూ అన్నాడు విక్రమ్. అతను అలా టెన్షన్ పడుతుంటే అక్షరకి నవ్వొచ్చింది. కానీ నవ్వుని ఆపుకుంటూ వెంటనే అతని చేతిని వదిలి, చెప్పండి విక్రమ్, మీరు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు అని అడిగింది అక్షర. ఆ ప్రశ్నకు ఏం చెప్పాలో తెలియక వెంటనే రివర్స్ అవుతూ ఆయింట్మెంట్ను వెనక్కి పెట్టుకుని దాచేస్తూ, నిద్రపోయేటప్పుడు డోర్స్ క్లోజ్ చేసుకోవాలని తెలియదా? ఎందుకు బాల్కనీ డోర్ క్లోజ్ చేయకుండా పడుకున్నావు అని దబాయిస్తూ అడిగాడు విక్రమ్. అతని సీరియస్నెస్కి ఆశ్చర్యంగా చూస్తూ, చదువుకుంటూ అలానే నిద్రపోయాను, అందుకే మర్చిపోయాను అని చెప్పింది అక్షర. నువ్వు మర్చిపోయావు కాబట్టి నేను డోర్ క్లోజ్ చేయడానికి వచ్చాను, అంతే, ఇంకేం లేదు. ఇంకెప్పుడు డోర్స్ క్లోజ్ చేయకుండా నిద్రపోకు అని సీరియస్గా చెప్పి వచ్చిన దారిలోనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విక్రమ్. ఎందుకు వచ్చాడో చెప్పమంటే చెప్పకుండా నన్నే బ్లేమ్ చేసి వెళ్తున్నాడేంటి అని అయోమయంగా చూసింది అక్షర. మరోవైపు రూమ్లోకి వెళ్ళిన విక్రమ్ బ్యాక్ నెక్ పైన రబ్ చేసుకుంటూ, చా, అనవసరంగా అటు వెళ్ళాను. ఉదయం అలా ఇప్పుడిలా 2 సార్లు అక్షర దగ్గర బుక్ అయ్యాను. ఈ అమ్మాయి నన్నేదో మాయ చేసేస్తుంది. ఓ మై గాడ్, ఇక ఈ అమ్మాయికి కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అని గట్టిగా అనుకొని బలవంతంగా కళ్ళు మూసుకొని పడుకున్నాడు విక్రమ్. మరోవైపు రోహన్తో కారులో వెళ్ళిన రితికను తన ఫామ్ హౌస్కి తీసుకువెళ్ళాడు రోహన్. ఇక్కడికెందుకు తీసుకొచ్చారు రోహన్? చుట్టూ చూస్తూ అడిగింది రితిక. రోహన్ ఏం మాట్లాడకుండానే లోపలికి వెళ్ళిపోయాడు. దాంతో రితిక కూడా అతన్ని ఫాలో అవుతూ లోపలికి వెళ్ళింది. రోహన్ని చూస్తూనే హాల్లో ఉన్న పని వాళ్ళంతా లోపలికి వెళ్ళిపోయారు. రోహన్ సోఫాలో కూర్చున్నాడు. రితిక వెళ్ళి అతను పక్కగా ఉన్న సోఫాలో కూర్చోబోతుంటే సీరియస్గా తలెత్తి ఆమె వైపు ఒక లుక్ ఇచ్చాడు రోహన్. దాంతో ఆమె కూర్చోకుండా అలాగే నిలబడిపోయింది. వెంటనే రితిక చేయి పట్టుకొని లాగి తన పక్కన కూర్చోబెట్టాడు రోహన్. వెంటనే అతని చేతిలో నుండి తన చేతిని విడిపించుకుంటూ కాస్త దూరం జరిగి కూర్చుంది రితిక. కానీ రోహన్ ఆమెకు మరింత దగ్గరగా జరుగుతూ సడన్గా ఆమె జుట్టును వెనుక నుంచి పట్టుకొని ముందుకు లాగి కిస్ చేశాడు. అది ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని ఆమె వెంటనే అతన్ని నెట్టేయడానికి ట్రై చేసింది. కానీ అతని బలం ముందు ఆమె అతన్ని నెట్టలేకపోతుంది. ఊపిరాడకుండా ఆమెను కిస్ చేస్తూనే ఉండిపోయాడు రోహన్. రితిక ఉక్కిరి బిక్కిరవుతూ అతన్ని నెడుతూనే ఉంది. 5 నిమిషాల తర్వాత ఆమెను వదిలేశాడు రోహన్. అంతే, గాలి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఆయాసపడుతూ కోపంగా రోహన్ వైపు చూసింది రితిక. ఆమె చూపుని అసలేమాత్రం లెక్క చేయని అతను నైస్ అండ్ స్వీట్ కిస్ అంటూ మరోసారి ఆమె దగ్గరకు రాబోయాడు. దాంతో రితిక వెంటనే పైకి లేచి దూరంగా జరుగుతూ, ప్లీజ్ డోంట్ డూ దాట్ అని చెప్పింది రితిక. యూనో, నీలాంటి అమ్మాయిలు, ఐ మీన్ పెళ్ళయి హస్బెండ్ని వదిలేసిన అమ్మాయిలు నాకు బాగా నచ్చుతారు. వాళ్ళకు చాలా పొగరుంటుంది. ఆ పొగరు నాలో హీట్ పెంచుతుంది అని హస్కీగా అన్నాడు రోహన్. ఆ మాటతో డోంట్ టాక్ రబ్బిష్ అని సీరియస్గా అంది రితిక. నాది రబ్బిషా? మరి నీదేంటి? డోంట్ టాక్ కాటన్ సీడ్ వర్డ్స్, ఐ వాంట్ యూ అని డైరెక్ట్గా చెప్పాడు రోహన్. వాట్? హౌ డేర్ యూ టు టాక్ లైక్ దిస్ అని అడిగింది రితిక. హే, మరీ అంత ఓవర్ చేయకు. అండ్ డోంట్ ఫర్గెట్, ఈ ఫామ్ హౌస్ నాది. నేను తలుచుకుంటే నువ్వు ఇక్కడి నుంచి అడుగు కూడా బయటికి పెట్టలేవు. ఈ అడవిలో నన్ను కాదని నీకు హెల్ప్ చేసేవాడు ఒక్కడు కూడా ఉండడు అని చెప్పాడు రోహన్. ఆ మాటతో భయంగా రోహన్ వైపు చూసింది రితిక. ఆమె కళ్ళలోని భయాన్ని చూసి నవ్వుతూ, కూల్ రితిక, కిస్ని పర్మిషన్ లేకుండా తీసుకున్నా, బట్ బెడ్ షేరింగ్ అంటూ ఆగిపోయాడు రోహన్. దాంతో రితిక అసహ్యంగా ఫేస్ పెట్టి, లిజన్ రోహన్, నేను ఆ టైప్ కాదు, ప్లీజ్ నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయి అని బ్రతిమాలుతున్నట్లుగా అడిగింది. దాంతో చిన్న ఈవిల్ స్మైల్ ఇచ్చి, కిస్ మీ, నువ్వు నన్ను కిస్ చేస్తే నేను డ్రాప్ చేస్తా అని చెప్పాడు రోహన్. ఆ మాటకు కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే, ప్లీజ్ రోహన్ అని అడిగింది రితిక. హే, డోంట్ క్రియేట్ డ్రామా. అయినా నువ్వేదో పెద్ద వర్జిన్ అయినట్లు అంత ఫీల్ అవుతున్నావేంటి? ఆల్రెడీ మొగుడిని వదిలేసి ఇప్పుడు ఇంకొకటితో తిరుగుతున్నావు.
ఇది నీకు కొత్తేం కాదు కదా. అనవసరంగా సీన్ క్రియేట్ చేయకుండా చెప్పింది చెయ్యి అన్నాడు రోహన్. రోహన్, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ కోపంతో అరిచింది రితిక. అచ్చా, అయితే నా లిమిట్స్ ఏంటో నువ్వు చెప్తావా? సరే, అయితే ఇప్పుడే వరుణ్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసి నా లిమిట్స్లో ఉంటాను అంటూనే మొబైల్ చేతిలోకి తీసుకున్నాడు రోహన్. అది చూసిన రితిక కంగారుగా, నోనో, ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయొద్దు అని అంది. అయితే వచ్చి కిస్ చేయి అని వెకిలిగా నవ్వుతూ అడిగాడు రోహన్. దాంతో ఏం చేయాలో తెలియక, ఇదేంటి వీడి దగ్గర ఇలా ఇరుక్కుపోయాను, చూస్తుంటే సైకోగాడ్లా ఉన్నాడు, ఇప్పుడు వీడి దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలి అని మనసులోనే ఆలోచిస్తూ అక్కడే నుంచుంది రితిక. నువ్వు లేట్ చేసే కొద్దీ నా డిమాండ్ కిస్ నుంచి బెడ్ దగ్గరికి వెళ్తుంది. ఈజ్ దట్ ఓకే అని అన్నాడు రోహన్. దాంతో టక్కున తల అడ్డంగా ఊపి నో అంది రితిక. దెన్ కమ్ అండ్ గివ్ మీ ఏ కిస్ అంటూ దర్జాగా సోఫాలో వెనక్కి వాలి కూర్చున్నాడు రోహన్. ఇక తనకు వేరే దారి లేదని అర్థం చేసుకున్న రితిక నెమ్మదిగా అతని దగ్గరకు వెళ్ళి పక్కనే కూర్చొని అయిష్టంగానే ముందుకు వంగి అతని చెంపపై కిస్ చేయబోయింది. కానీ అది ముందే ఊహించిన రోహన్ సరిగ్గా ఆమె కిస్ పెట్టే టైంకి తలను పక్కకు తిప్పాడు. దాంతో ఆమె పెదవులు అతని పెదవులకు టచ్ అయ్యాయి. అది ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని రీతిగా కళ్ళు పెద్దవి చేసి దూరం జరగబోతుంటే ఆమె నడుముని సడన్గా 2 చేతులతో గట్టిగా పట్టుకొని ఆమెను కదలనివ్వకుండా చేశాడు రోహన్. ఆమె ఎంత గింజుకున్నా అతన్ని వదిలించుకోలేకపోయింది. రోహన్ మాత్రం ఆమె పెదవులని అమాంతం తన పెదవులతో లాక్ చేస్తూ 5 నిమిషాల పాటు ఆమెను కదలనివ్వకుండా చేశాడు. ఆ తర్వాత నెమ్మదిగా వదిలేసి నవ్వుతూ రితిక వైపు చూసి హౌ ఈజ్ ఇట్ అని అడిగాడు. అతని పెదవుల దాడికి కందిపోయిన తన పెదవుల్ని తుడుచుకుంటూ, రోహన్, మీరు అడిగిన చేశాను కదా, ప్లీజ్ ఇక నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయండి అని అడిగింది. ఇప్పుడే కదా వచ్చింది, అప్పుడే ఎందుకు తొందర అని అన్నాడు రోహన్. లేకుంటే ఇక్కడే కాపురం పెట్టాలా ఏంటి? 1/2 అవర్లోనే 2 కిస్సెస్, ఇంకో గంట ఉంటే నా పని అయిపోతుంది అని మనసులోనే అనుకుంటూ, నాకు హెల్త్ బాగాలేదు రోహన్, నిన్నటి నుంచి ఫీవర్, మెడిసిన్ వేసుకోవాలి అని రితిక ఇంకేదో చెప్పబోతుండగానే, అవి ఆ వేస్ట్ వరుణ్ గడికి చెప్పు, నాకు కాదు, సిట్ అన్నాడు రోహన్. దాంతో రితిక ఏడుపు ముఖం పెట్టుకొని సోఫాలో కూర్చోబోతుంటే, సోఫాలో కాదు అన్నాడు రోహన్. ఆ మాటతో లేచి ఇంకెక్కడ కూర్చోవాలి అని అడిగింది రితిక. కింద కూర్చో అని చెప్పాడు రోహన్. వాట్, నేను కింద కూర్చోవాలా అని ముఖం వేలాడేసుకొని అంటున్నది కాస్త రోహన్ సీరియస్గా చూడడంతో చచ్చినట్లు కింద కూర్చుంది. దట్స్ గుడ్ అని తన మొబైల్లో గేమ్ ఆడుకోవడం స్టార్ట్ చేశాడు రోహన్. దాంతో అక్కడి నుండి ఎలా బయటపడాలో తెలియక, నేను వీడి దగ్గర ఇలా బుక్ అయ్యానంట్రా బాబు అని మనసులోనే తల కొట్టుకుంది రితిక. మరోవైపు ఇంట్లో ల్యాండ్లైన్ ఫోన్ రింగ్ అవుతోంది. అప్పటికే టిఫిన్ ప్రిపేర్ చేస్తున్న రేవతి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంది. విక్రమ్ వచ్చాడా? అటువైపు నుండి లాస్య గొంతు వినిపించింది. లేదు మేడం, ఇంకా రాలేదు అని చెప్పింది రేవతి. ఇదేంటి, ఇన్ని డేస్ అయినా ఎందుకు రాలేదు అని అనుమానంగా అడిగింది లాస్య. నాకు తెలియదు మేడం అని ఇన్నోసెంట్గా సమాధానం చెప్పింది రేవతి. దాంతో సరే, వాళ్ళు వస్తే నాకు కాల్ చేయి అని చెప్పి ఫోన్ పెట్టేసింది లాస్య. ఇంతలో రెడీ అయ్యి స్టెప్స్ దిగి వస్తున్న అక్షర, ఫోన్ ఎవరి దగ్గర నుంచి రేవతి గారు అని అడిగింది. ఏదో రాంగ్ నెంబర్ మేడం, ఈ నెంబర్ కాదని చెప్పి పెట్టేశాను అని చెప్పింది రేవతి. ఓ అని చిన్నగా నవ్వి పూజ రూమ్ వైపు వెళ్ళిపోయింది అక్షర. ఇంతలో విక్రమ్ కూడా రెడీ అయ్యి కిందికి వచ్చాడు. అతన్ని చూస్తూనే గుడ్ మార్నింగ్ విక్రమ్ అని చెప్పింది అక్షర. గుడ్ మార్నింగ్, నాకు ఎర్లీగా మీటింగ్ ఉంది అక్షర, నేను వెళ్తున్నాను అని చెప్పి హడావుడిగా బయటికి వెళ్ళిపోయాడు విక్రమ్. దాంతో అతని వెనకే బయటికి వెళ్ళిన అక్షర అక్కడ ఉన్న కార్ డ్రైవర్ వైపు చూసి సార్ని డ్రాప్ చేసి మళ్ళీ మీరు రండి అని చెప్పింది. ఆ మాటతో డ్రైవర్ విక్రమ్ వైపు చూశాడు. అతను కళ్ళు సరే అన్నట్లుగా ఆర్పడంతో ఓకే మేడం అని చెప్పి కార్ స్టార్ట్ చేశాడు డ్రైవర్. విక్రమ్ కారులో కూర్చొని కారు ముందుకు వెళ్తుండగా మిర్రర్లో నుండి వెనుక కనిపిస్తున్న అక్షరను చూశాడు. అదే పీస్ఫుల్ స్మైల్తో అతనికి కళ్ళతోనే సెండ్ ఆఫ్ ఇచ్చింది అక్షర. ఆ స్మైల్కు కొంచెం డిస్టర్బ్ అయిన విక్రమ్ వెంటనే చూపు తిప్పుకొని, ఓ మై గాడ్, ఈ అమ్మాయి పెద్ద మ్యాగ్నెట్లా ఉంది,
చూపు తిప్పుకొనవడం లేదు. అయినా నైట్ అంత కోపంగా చూసింది, ఉదయం ఏం జరగనట్లే నార్మల్గా ఉందేంటి అని థింక్ చేస్తూనే ఆఫీస్ దగ్గర కారు ఆగడంతో దిగి లోపలికి వెళ్ళిపోయాడు. మరోవైపు రేవతిని హడావుడి పెట్టిస్తూ విక్రమ్ కోసం టిఫిన్, లంచ్ ప్రిపేర్ చేసేసింది అక్షర. విక్రమ్ను దింపి వచ్చిన డ్రైవర్ మేడం అని వాకిట్లో నుండే పిలిచాడు. దాంతో అతనికి 2 హాట్ క్యారేజీలు ఇచ్చి, ఇవి విక్రమ్ గారి కోసం బ్రేక్ఫాస్ట్, లంచ్ అని చెప్పింది అక్షర. ఆ మాటతో షాక్ అయిన డ్రైవర్ ఒక క్షణం సైలెంట్గా చూసి ఏం మాట్లాడకుండా వాటిని తీసుకొని వెళ్ళబోయాడు. ఒక్క నిమిషం అని ఇంతలో అక్షర అనగానే డ్రైవర్ వెనక్కి తిరిగి చూశాడు. రోజు విక్రమ్ గారిని డ్రాప్ చేసి వచ్చి లంచ్ బాక్స్ తీసుకువెళ్ళండి అని చెప్పింది అక్షర. సరే మేడం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డ్రైవర్. అప్పుడే మేడం ఇప్పటికే చాలా టైం అయింది, మీరు కూడా టిఫిన్ చేయండి అంటూ ప్లేట్లో వడ్డించింది రేవతి. దాంతో అక్షర టిఫిన్ చేస్తూ, లాస్య మళ్ళీ కాల్ చేశారా రేవతి గారు అని అడిగింది. ఆ మాటతో తడబడుతూనే లేదు మేడం అని అబద్ధం చెప్పింది రేవతి. ఓకే, అయితే విక్రమ్ మాట్లాడి ఉంటాడేమోలే అని లైట్ తీసుకున్న అక్షర టిఫిన్ కంప్లీట్ చేసి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసింది. మరోవైపు మీటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చిన విక్రమ్ క్యాబిన్లో కూర్చుంటూ అక్కడ ఉన్న బాక్సెస్ చూసి అక్షర పంపించిందని అర్థం చేసుకొని ఫర్ ద ఫస్ట్ టైం తన ఆఫీసులో కూర్చొని తానే బ్రేక్ఫాస్ట్ చేశాడు. ఓ వ్యక్తి మన గురించి పట్టించుకుంటూ మన అవసరాలన్నీ తీరుస్తున్నట్లు అనిపించే ఫీలింగ్ని కూడా విక్రమ్ ఫస్ట్ టైం ఫీల్ అయ్యాడు. అందుకే అక్షరకి థ్యాంక్ యూ అని మెసేజ్ చేశాడు. చదువుకుంటున్న అక్షర ఆ మెసేజ్ చూసి స్మైలీ ఇమేజ్ పెట్టి మళ్ళీ తన వర్క్లో పడిపోయింది. మరోవైపు ధీరజ్ హాస్పిటల్కి వెళ్ళడం కోసం రెడీ అయ్యి కిందికి వచ్చాడు. అప్పటికే మురళి కూడా రెడీగా ఉన్నాడు. నందు ఎక్కడుంది అని అడిగాడు ధీరజ్. మేడం ఇంకా లేవలేదు సార్, మనం వెంటనే వెళ్ళిపోదాం అని చెప్పాడు మురళి. లేదు, లేస్తే మళ్ళీ టెన్షన్ పడుతుందేమో అని ఆలోచిస్తూ అన్నాడు ధీరజ్. మరి నిద్ర లేపి చెప్పి వెళ్దామా సార్ అని అడిగాడు మురళి. ఆ మాటతో ధీరజ్ అతని వైపు సీరియస్గా చూశాడు. దాంతో తడబడుతూ, సారీ సార్, మేడంకి నేను ఏదో ఒక మెసేజ్ పెడతాను, మనకి లేట్ అవుతుంది, వెళ్దాం సార్ అని చెప్పాడు మురళి. ఓకే, మరి తనకు సెక్యూరిటీ అని అంటున్న ధీరజ్ మాట పూర్తవ్వకముందే మేడం వెంట ఎప్పుడూ 2 గార్డ్స్ ఉంటున్నారు సార్, నో ప్రాబ్లం అని చెప్పాడు మురళి. ఆ మాటతో రిలాక్స్ అవుతూ హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు ధీరజ్. అతని వెనకే వెళ్తూ నందినికి లైవ్ లొకేషన్ షేర్ చేశాడు మురళి. అప్పటి వరకు ఇంట్లోనే ఉండి వాళ్ళ మాటలన్నీ వింటున్న నందిని కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లగా లొకేషన్ చూసుకొని తాను కూడా స్టార్ట్ అయ్యింది. ధీరజ్, మురళి హాస్పిటల్లో దిగిన 5 నిమిషాలకే నందిని కూడా హాస్పిటల్కి వెళ్ళింది. ధీరజ్కి ఒక్కో టెస్ట్ చేయిస్తుంటే అతనికి కనిపించకుండా అతని వెంట తిరుగుతోంది. ఆల్మోస్ట్ టెస్టులన్నీ అయిపోయేటప్పటికీ సాయంత్రం 6 గంటలు దాటింది. రిపోర్ట్స్ 2 డేస్లో షేర్ చేస్తాం అని చెప్పడంతో మురళి, ధీరజ్ రిటర్న్ అయ్యారు. హాస్పిటల్ నుంచి బయటికి వస్తూనే మురళి, ఈవినింగ్ ఫ్లైట్కి టికెట్స్ బుక్ చేసేయి అని చెప్పాడు ధీరజ్. కానీ సార్, రిపోర్ట్స్, డాక్టర్ కన్సల్టెన్సీ అని అంటున్న మురళి మాటలకు అడ్డొస్తూ, అవన్నీ ఆన్లైన్లో చూసుకుందాం, నాకు ఇక్కడ కాస్త డిస్టర్బ్గా ఉంది అని చెప్పాడు ధీరజ్. దాంతో ఓకే సార్, బుక్ చేస్తాను, నేను కారు తీసుకొస్తాను, 2 మినిట్స్ వెయిట్ చేయండి అని చెప్పి పార్కింగ్ వైపు వెళ్ళాడు మురళి. దాంతో ధీరజ్ అక్కడే నుంచొని వెయిట్ చేస్తున్నాడు. ఇంతలో తనను ఎవరో పట్టి పట్టి చూస్తున్నట్లు అనిపించడంతో డౌట్ వచ్చి చుట్టూ చూశాడు ధీరజ్. అక్కడ ఎవరూ కనిపించలేదు. దాంతో నుదురు చిట్లించి కాస్త ముందుకు వెళ్ళి నుంచున్నాడు. ఇంతలో మరోసారి ఎవరో తనను గమనిస్తున్నట్లు అనిపించడంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టక్కున వెనక్కి తిరిగాడు. అంతే, అతని కంట్లో పడింది నందిని. ఆమెను చూస్తూనే ధీరజ్ కోపంగా ఆమె దగ్గరికి వెళ్తుంటే, అయిపోయాను, ఇక ఈ రోజుతో నా పని అయిపోయింది, నిజం నాకు చెప్పినందుకు మురళిని, తెలుసుకున్నందుకు నన్ను ఇక్కడే పాతేసేస్తాడు, ఓ మై గాడ్ అని టెన్షన్ పడుతూ ఉంది నందిని. కానీ ఆమె భయాన్ని పటాపంచలు చేస్తూ కోపంగా ఆమె దగ్గరికి వెళ్ళిన ధీరజ్, ఎవరు నువ్వు, నా వైపు ఎందుకలా చూస్తున్నావు అని అడిగాడు. ఆ మాట విన్న నందిని ఒక్కసారిగా షాక్ అవుతూ, ధీరజ్ అని ఆశ్చర్యంగా పిలిచింది. ఎవరు ధీరజ్, ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని కోపంగా అడిగాడు ధీరజ్. దాంతో
అతను ఎందుకలా మాట్లాడుతున్నాడో అర్థం కాని నందిని అయోమయంగా చూస్తూ ఉంది. ఇంతలో కార్ తీసుకుని అక్కడికి వచ్చిన మురళి నందినితో మాట్లాడుతున్న ధీరజ్ను చూసి, ఓ మై గాడ్! సార్ నందిని మేడంని చూసేశారు. ఇప్పుడు ఎంత గొడవ చేస్తారో ఏంటో అని కంగారుగా కిందకి దిగి, సార్ ఏమైంది? నందిని మేడం మీరేంటి ఇక్కడున్నారు? అని కంగారు నటిస్తూ అడిగాడు. అప్పుడే అతన్ని చూసిన ధీరజ్, ఏయ్ ఎవరు నువ్వు? నన్నెందుకు సార్ అని పిలుస్తున్నావు? అని అడిగాడు. ఆ మాట విన్న నందిని మరోసారి షాక్ అవుతుంటే అసలేం జరిగిందో అర్థం చేసుకున్న మురళి చిన్నగా టెన్షన్ పడి, సార్ నేను మురళిని సార్, నేను మీ దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను కదా అని చెప్పాడు మురళి. ఆ మాటతో నుదురు చుట్లించిన ధీరజ్, ఏంటి నువ్వు నా అసిస్టెంట్నా అని డౌట్గా అడిగాడు. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని నందిని అయోమయంగా వాళ్లను చూస్తూ ఉంది. అప్పుడు మురళి, అవును సార్ నేను మీ అసిస్టెంట్ని, నా పేరు మురళి, తను నందిని మేడం మీకు కాబోయే వైఫ్ అని వినయంగా చెప్పాడు మురళి. దాంతో నందినిని పైనుండి కింది వరకు చూసి, ఈమె నాకు కాబోయే భార్య ఏంటి ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారా అని అన్నాడు ధీరజ్. ఆ మాటతో తల కొట్టుకున్న మురళి, సార్ కావాలంటే ఒకసారి లోపలికొచ్చి డాక్టర్తో మాట్లాడండి, నేను చెప్పేది నిజం అని కంగారుగా చెప్పాడు. నేనెందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, నేను వెళ్ళను అంటూ బయటకు నడిచాడు ధీరజ్. అది చూసి మురళి, మీ సార్కి ఏమైంది? ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడేంటి అని కంగారుగా అడిగింది నందిని. మేడం సార్కి నర్వస్ సిస్టంలో ప్రాబ్లం ఉంది కదా, అప్పుడప్పుడు తనను తాను తన చుట్టూ ఉన్న ప్రదేశాన్ని అన్నింటినీ మర్చిపోతూ ఉంటారు అని చెబుతూనే ధీరజ్ వెనక్కి వెళ్ళాడు మురళి. అతన్ని గమనించిన ధీరజ్ వెంటనే వెనక్కి తిరిగి, హే నువ్వేంటి నన్ను ఫాలో అవుతూ న్యూసెన్స్ చేస్తున్నావు, పోలీసులకు కంప్లైంట్ చేస్తాను అని బెదిరించాడు. ఇంతలో అక్కడికి వచ్చిన నందిని వెళ్ళి ధీరజ్ చెంపపై చెయ్యి పెట్టి తన వైపు తిప్పుకొని, ధీరు నన్ను చూడు, నేనెవరో నీకు గుర్తు రావడం లేదా? నేను నీ నందుని అని కళ్ళ నిండుగా నీళ్లతో చెప్పింది నందిని. నందినినా? నో, నువ్వెవరో నాకు తెలీదు అంటూ ఆమెను విదిలించుకొని ముందుకు నడిచాడు ధీరజ్. ఇక అతను తన మాట వినడని అర్థం చేసుకున్న మురళి, మేడం మీరు సార్ని జాగ్రత్తగా చూస్తూ ఉండండి, సార్ తన సెన్స్ మర్చిపోయినప్పుడు తనకి ఒక టెస్ట్ చేయాలి, నేను వెంటనే డాక్టర్తో మాట్లాడి అతన్ని ఇక్కడికే తీసుకొస్తాను అని చెప్పి హడావుడిగా హాస్పిటల్ లోపలికి పరిగెత్తాడు. దాంతో నందిని అప్పటికే దూరంగా వెళ్ళిపోతున్న ధీరజ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి అతని ఎదురుగా నిలబడి, ధీరు నేను చెప్పేది జాగ్రత్తగా విను, నువ్వు ధీరజ్, ఇప్పటి వరకు నీ వెంట ఉంది నీ అసిస్టెంట్ మురళి, నేను నీ గర్ల్ ఫ్రెండ్ నందిని, ఇవన్నీ ఒక్కసారి గుర్తు చేసుకో అని బ్రతిమాలుతున్నట్లు అడిగింది. దాంతో ఒక క్షణం అయోమయంగా చూసి, ఏంటి నువ్వు ఏదేదో చెప్తున్నావు, నాకు అసలేమీ అర్థం కావడం లేదు, ఇంతకీ నేను ఎక్కడున్నాను, ఇది ఏ ఊరు అని అడిగాడు ధీరజ్. అప్పుడు నందిని అతని ముఖాన్ని తన 2 చేతులతో పట్టుకొని అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ముందు నేను చెప్పేది వింటావా లేదా అని అడిగింది. వినను అని మొండిగా చెప్పి తల అడ్డంగా ఊపుతూ ఆమె చేతుల్ని విడిపించుకోబోయాడు ధీరజ్. కానీ అతని తలను ఇంకాస్త గట్టిగా పట్టుకొని సడన్గా అతని పెదవులపై ముద్దు పెట్టింది నందిని. ఆ తరువాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.